హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 7 చూడొచ్చు మీరు. డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది. డిస్ప్లే అయితే మనకి ఆన్లైన్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకు డిస్ప్లే లోపల అయితే లైన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు. ఐఫోన్ 7 ఇది. మీకైతే ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో అయితే మీకు జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. ఇంకేదో బార్డర్ అయితే వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. ఆ బార్డర్ లోపల మీకు డబల్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, మూవ్ అవుతుంది డిస్ప్లే లోపల. డిస్ప్లే అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇది దానివల్ల మనకి డబల్స్ అనేవి వస్తున్నాయి లోపలనే ఆప్షన్స్ అనేవి. మీరైతే మళ్ళీ చూడొచ్చు, మూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మీరు, లైన్స్ రావడం జరిగింది డిస్ప్లే లోపల అయితే మనకి. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, మళ్ళీ రావడం జరిగింది. డౌన్ సైడ్ అయితే మనకి డబల్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా చూడొచ్చు మీరు. సర్వీస్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా అయితే చేంజ్ చేయడం జరుగుతుంది దీనికైతే. ఇప్పుడు డిస్ప్లే నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా రెండు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, జనరల్లోకి వచ్చి నెక్స్ట్ ఇంకా అబౌట్లోకి అయితే రావడం జరిగింది. మీరైతే చూడొచ్చు, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఐఫోన్ 7 మోడల్ అయితే చూసారు కదా. డిస్ప్లే అయితే చూడొచ్చు ఎలా డ్యాన్స్ అయితే వేస్తుందో అది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్విచ్ ఆఫ్ అయితే మనకి అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకి సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకి పైకి అయితే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది. అప్పుడైతే మీరు ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే బాటంలో అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మీరు స్లిప్ అవ్వకుండా అయితే ఓపెన్ చేసుకోండి. అవి ఒకవేళ స్లిప్ అయితే మీకు ఓపెన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే నాకైతే రావట్లేదు ఒక స్క్రూ అయితే. థ్రెడ్ అనేది వదిలేయడం వల్ల నేను మ్యాగ్నెట్ అయితే పెట్టుకొని దానికైతే స్టిక్ చేయడం వల్ల మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది మనకి లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి అయితే అప్ సైడ్ కంటే మీకు లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనకి డిస్ప్లే అనేది రైట్ సైడ్కి అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఐఫోన్ 7 నుంచి మనకి. ఫస్ట్ అయితే మనం స్క్రూస్ అన్ని రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్, నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ ఉన్న ఏరియాలో అయితే మనకి క్లిప్ అయితే ఉండడం జరిగింది. ఆ క్లిప్ అయితే మనకి పైన అయితే స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్, ఫ్రంట్ కెమెరాకి దానికి కూడా క్లిప్ అయితే ఉంటుంది. అది కూడా అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇదైతే మనకి మొత్తం క్లిప్తో కనెక్టర్స్తో పాటు రావడం జరిగింది. ఇది అయితే గ్లూ అనేది కొద్దిగా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆ క్లిప్ని పట్టుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి ఈజీగా అయితే మనకి రావడం జరిగింది. మీకైతే అలా రాదు ఫ్రెండ్స్, క్లిప్ అనేది సపరేట్గా వస్తుంది. అది గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల దాంతోపాటు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు, ఆ గ్లూ అనేది ఎలా అయితే రిమూవ్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకైతే ఇలా అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది. అది మనం 530 కొట్టి కూడా రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే టెండర్ యూస్ చేసి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు సింపుల్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడెక్కడో అయితే గ్లూ అనేది ఇంకా స్టిక్కర్ అయితే ఉండిపోయింది బ్యాక్ సైడ్. చూసారు కదా, గ్లూ స్టిక్కర్ అయితే మనకి లోపల అయితే కొంచెం కట్ అవ్వడం జరిగింది. ఇలా అయితే మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అది మనం లిక్విడ్ వేస్తే, కెమికల్ వేస్తే అది లోపలంతా మనకి నీట్గా అయితే రాదు. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది ఆర్డీ బ్రాండ్. ఇది బ్యాకప్ అయితే పర్లేదు. ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే చెక్ చేద్దాం, వోల్టేజ్ ఉన్నదా లేదా. మనకైతే వోల్టేజ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాటరీ అయితే మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం 2x టైప్ అయితే వేసుకుందాం. 2x టైప్ అయితే లాంగ్ది అయితే వేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి సింగిల్ టైప్ ఇది వైడ్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మూవ్ అనేది అవ్వదు మ్యాక్సిమం. చూస్తున్నారు కదా బ్యాటరీ అనేది. ఫస్ట్ అయితే నేను కనెక్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఫిట్ చేయడం జరుగుతుంది. మీరైతే డైరెక్ట్గా అయితే ఫిట్ చేసి నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లెక్స్ అనేది మనకి కరెక్ట్గా ప్రాపర్గా బెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆ కనెక్టర్ ఏరియాలో కరెక్ట్గా బెండ్ అవుతేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్టింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, ప్రైమాక్స్ బ్రాండ్. ఇదైతే క్వాలిటీ అయితే మీకు పర్వాలేదు, 90% అయితే ఒరిజినల్ లాగా ఉంటుంది. దగ్గర ఒరిజినల్ అయితే కాదు. మెయిన్ ఈ బ్రాండ్ అయితే మీకు కంప్లైంట్స్ అనేవి గమ్మున రావు ఫ్రెండ్స్. వేరే బ్రాండ్స్ అయితే మనం అయితే చెప్పలేము. ఈ బ్రాండ్ ప్రైమాక్స్ బ్రాండ్ అయితే మనకి వర్కింగ్ గుడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కంప్లైంట్స్ కూడా మనకి గమ్మున అయితే రావు మ్యాక్సిమం.
అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. మనకి బాటంలో అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్లిప్ అయితే రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ అనేది మీకు గ్లూతో అయితే స్టిక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ డిస్ప్లేకి. అది మీరు ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాలి. షార్ప్ టూల్స్ అనేవి పెట్టకూడదు ఫ్రెండ్స్, అది మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడవచ్చు మనం అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా న్యూ డిస్ప్లేలో అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే కనెక్టర్ అయితే మనకి ప్రెస్ చేస్తే మనకి కనెక్టర్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్. నెక్స్ట్ ఇంకా దీనిపైన సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉంటుందో అదైతే ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ అనేవి వస్తాయి, దీనికి 4 స్క్రూస్ అనేవి ఉంటాయి, అవన్నీ ప్రాపర్గా వేసుకోండి. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది మదర్ బోర్డ్కి. చూడవచ్చు మీరు. ఒకటైతే డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ ఒక కనెక్టర్లో అయితే, ఇంకో కనెక్టర్లో అయితే మనకి ఇప్పుడు ఏదైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పెట్టామో దాని అయితే సంబంధించింది ఇంకో కనెక్టర్. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. మొబైల్ అనేది బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. మొబైల్ అయితే మనకైతే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు లైటింగ్ అనేది మనకి ఓవర్ అయ్యింది. దానివల్ల అయితే మనకి పైన ఏదైతే కవర్ ఉందో దానివల్ల అయితే మనకి ప్రాపర్గా అయితే ఫోకస్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్ వీడియో అనేది. నేనైతే చెప్తాను మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే. చూడొచ్చు ఫస్ట్ అయితే ఇప్పుడు టచ్ అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫుల్గా బ్రైట్నెస్ పెట్టుకోండి. టచ్ అనేది పూర్తిగా అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్ బార్డర్స్లోని మనకి టచ్ అనేది ఎక్కడైతే ఆగడం జరగలేదు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు వేసిన న్యూ బ్యాటరీ అయితే బ్యాటరీ కెపాసిటీ అయితే 100 రావడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందాకైతే మనకి సర్వీస్లో ఉంది ఇది. ఇప్పుడైతే చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ అనేది 100 రావడం జరిగింది. న్యూ బ్యాటరీ మనకైతే వీడియో అనేది ఫోకస్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడవచ్చు ఈ కవర్ ఏదైతే ఉందో డిస్ప్లే పైన ఆ కవర్ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. సరే లైట్ అయితే ఆన్ చేసాను. చూడొచ్చు ఇప్పుడైతే కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. న్యూ బ్యాటరీ ఎప్పుడు మీరు ఒకసారి ఛార్జింగ్ అనేది పెట్టి వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాక అప్పుడు మీరు బ్యాటరీ అనేది ఫిట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. మీకు పర్సంటేజ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి జూమ్ చేసి. ఒక 5 to 10 minutes అయితే ఛార్జింగ్ అయితే పెట్టి చెక్ చేస్తాను బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుందా లేదనేది. మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ 53% అయితే ఉంది. నేను ఒక 5 to 10 minutes అయితే ఛార్జింగ్ అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 5 minutes అయితే ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందాకైతే మనకి 53% అయితే ఉండడం జరిగింది. 5 minutes అయితే ఛార్జింగ్ పెట్టాక మనకి 3% అయితే పెరగడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే మనకి వోల్టేజ్ కూడా మనకి ప్రాపర్గా అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఛార్జర్ కూడా అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు నెక్స్ట్ ఇంకా ఓల్డ్ డిస్ప్లేలో అయితే మనకి ఇయర్ స్పీకరు, నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా, ప్రాక్సిమిటీ సెన్సర్ ఇదైతే ఒక సెట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అదైతే నేనైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. స్క్రూస్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు మీరు ప్రాపర్గా. ఆ స్క్రూస్ అనేవి మీరు ఎక్కడైతే రిమూవ్ చేశారో సేమ్ ప్లేస్లో మళ్ళీ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు వేరే ప్లేస్లో ఫిట్ చేస్తే కనుక మీకు డిస్ప్లేలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ స్క్రూ అనేది మీకు వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఐఫోన్లో లాంగ్ స్క్రూ వేస్తే మీకు డిస్ప్లేలోకి అవుట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఏ స్పీకర్, నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా పార్ట్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రాపర్గా అయితే మీరు రిమూవ్ చేసుకోండి స్లోగా. నేనైతే వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేనైతే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకొని ఇక న్యూ డిస్ప్లే అయితే కనెక్టర్స్ అన్ని డిస్కనెక్ట్ చేసుకొని బయటకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకైతే పైన అయితే గ్లూ స్టిక్కర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే. చూడవచ్చు మీరు స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది.
మనకైతే సెన్సార్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా సెట్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ స్పీకర్లో అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీన్ చేసి అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక దానిపైన అయితే మీకు సపోర్ట్ క్లిప్ అయితే వస్తుంది. ఆ క్లిప్ అయితే ఫిట్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. స్క్రూస్ అనేవి మీరు ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఐఫోన్లో ఎప్పుడు మీరు స్క్రూస్ అనేవి ఓవర్ టైట్ చేస్తే మీకు డ్యామేజ్ అవుతుంది డిస్ప్లే. మెయిన్గా నార్మల్గా ఎంత అయితే ఉంటుందో అంతవరకు అయితే మీకు మ్యాక్సిమం అయితే స్క్రూ అనేది టైట్ చేయండి. ఓవర్ టైట్ అయితే చేస్తే మీకు డిస్ప్లే అనేది మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆ స్క్రూ అనేది. ప్రాపర్గా అయితే మీరు ఫిట్ చేయాలి ఐఫోన్ అనేది ఎప్పుడూ. స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే ఫస్ట్ అయితే నేను ఇయర్ స్పీకర్ సంబంధించిన ఫస్ట్ కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి డిస్ప్లే, నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్కి ఏదైతే వచ్చిందో ఆ కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మదర్ బోర్డుకి అయితే. సపోర్ట్కి అయితే నేను బాటిల్ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, కెమికల్. నెక్స్ట్ ఇంక పైన అయితే ఇయర్ స్పీకర్ కనెక్టర్ ఏదైతే ఫ్లెక్స్ ఏదైతే రావడం జరిగిందో దానిపైన అయితే క్లిప్ అయితే రావడం జరుగుతుంది. దానికి స్క్రూ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు 2 స్క్రూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంక ఈ డిస్ప్లే, నెక్స్ట్ ఇంక బ్యాటరీ కనెక్టర్స్కి సంబంధించింది పైన అయితే సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉంటుందో అదైతే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. వాటికి కూడా అయితే స్క్రూస్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా స్క్రూస్ మీరు ప్రాపర్గా దేన్ని ఓపెన్ చేశారో దానికే వేయాలి. మీకు వేరే దానికి వేస్తే మళ్ళీ మీకు స్క్రూ అనేది లాంగ్ వస్తే మదర్ బోర్డులో డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాటరీకి అయితే వారంటీ అయితే రావడం జరిగింది. ఇదైతే డేట్ అయితే వేయడం జరిగింది. డిస్ప్లే అనేది ఎలాగా ఫిట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్తాను, మీరైతే చూడొచ్చు. మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఫస్ట్ అయితే మీకు పైన సైడ్ అయితే అప్ సైడ్ అయితే మీకు లాక్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ లాక్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ లాక్స్ అనేవి మీకు లోపలికి వెళ్ళాలి, ఫ్రేమ్ లోపలికి వెళ్ళాలి. సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఆ లోపలికి ఎలా వెళ్ళింది అలాగే వెళ్ళాక మీరు ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే అనేది లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది పూర్తిగా అయితే అవ్వడం జరుగుతుంది ఐఫోన్స్లో మీకు. నెక్స్ట్ ఇంకా బాటంలో అయితే 2 స్క్రూస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే డిస్ప్లే అనేది మనకి పైకి లేకుండా సపోర్ట్గా అయితే మనకి 2 స్క్రూస్ అనేది ఇస్తాడు. ఈ స్క్రూస్ అనేవి స్లిప్ అవ్వకుండా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు కూడా స్లిప్ అవ్వకుండా స్క్రూ అనేది ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది డిస్ప్లే ఓపెన్ చేసుకోవడానికి మనకి. స్క్రూస్ అయితే ఫిట్ చేయడం కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది చూడొచ్చు. నెక్స్ట్ పైన ఏదైతే కవర్ వచ్చిందో డిస్ప్లేకి అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇవైతే రిమూవ్ చేసిన డిస్ప్లే, నెక్స్ట్ ఇంకా బ్యాటరీ ఫ్రెండ్స్. ఇవి మీరైతే చూడొచ్చు. మోడల్ అయితే నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. iPhone 7 మోడల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి బ్యాటరీ అయితే ఇందాకైతే చూపించడం జరిగింది. న్యూ బ్యాటరీ హెల్త్ అయితే మనకి 100% రావడం జరిగింది ఫ్రెండ్స్. రిమూవ్ చేసిన పార్ట్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.